నమస్తే, వెల్కమ్ టు పూరా లోకల్. ఒకే వేదిక మీద బాబాయ్ అబ్బాయి. ఎస్, అవును, గేమ్ చేంజర్ చిత్రం ప్రీ రిలీజ్ ఈవెంట్కి ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పంచాయత్ రాజ్ శాఖ మంత్రి, ముఖ్యంగా అభిమానులు ముద్దుగా పిలుచుకునే పేరు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గేమ్ చేంజర్ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్కు ముఖ్య అతిథిగా హాజరు కానున్నారు. ఒకే వేదిక మీద బాబాయ్ అబ్బాయి కనిపించి అభిమానులను అలరించనున్నారు. అభిమానులు పెద్ద ఎత్తున ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్కి అయితే హాజరు కానున్నారు. దిల్ రాజు నిర్మాణంలో, శంకర్ దర్శకత్వంలో తెరకెక్కించిన చిత్రమే గేమ్ చేంజర్. ఈ చిత్రంలో రామ్ చరణ్, కియారా అద్వానీ జంటగా నటించారు. ముఖ్య పాత్రల్లో శ్రీకాంత్, అంజలి, అలాగే ఎస్జే సూర్య, సునీల్ ముఖ్య పాత్రల్లో నటించారు. సంక్రాంతి కానుకగా జనవరి 10వ తారీఖు అయితే ఈ సినిమా రిలీజ్ కానుంది. 9వ తారీఖు నుంచే ఈ సినిమాకి ప్రీమియర్ షోలు అయితే రిలీజ్ కానున్నాయని అయితే వార్తలు వస్తున్నాయి. కానీ ఒక సంఘటన ఇప్పటికీ గుర్తొస్తుంది అటు అభిమానులకు. ఎందుకంటే టికెట్ల రేట్లు పెరగవని, అలాగే బెనిఫిట్ షోలు ఉండవని వార్తలు అయితే ఇప్పటివరకు వస్తున్నాయి. ఇంకా దానిపైన ఎలాంటి అవగాహన అయితే రాలేదు. కానీ మరి గేమ్ చేంజర్ సినిమాకి ఆంధ్రప్రదేశ్లో బెనిఫిట్ షోలు ఉంటాయా, ప్రీమియర్ షోలు ఉంటాయా? ఎందుకంటే ప్రభుత్వంలో డిప్యూటీ సీఎంగా ఉన్న పవన్ కళ్యాణ్, అలాగే జనసేన నుంచి కందుల దుర్గేష్ సినిమాటోగ్రఫీ మంత్రిగా ఆయన కూడా ఉన్నారు. మరి గేమ్ చేంజర్ సినిమాకి ఆంధ్రప్రదేశ్లో బెనిఫిట్ షోలు, ప్రీమియర్ షోల యొక్క అనుమతి ఉంటుందా లేదా, అలాగే తెలంగాణలో కూడా బెనిఫిట్ షోలు, ప్రీమియర్ షోలు ఉంటాయా, టికెట్ రేట్లు పెరుగుతాయా లేదా అని అభిమానులు అయితే ఆశగా ఎదురు చూస్తున్నారు. మరోవైపు అయితే ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్కి పవన్ కళ్యాణ్ వస్తే ఆ అభిమానుల ఆనందానికి అవధులు ఉండవు. ఎందుకు అంటే చాలా రోజులైంది. ఎప్పుడో ఎలక్షన్ల టైంలో రామ్ చరణ్ పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి వెళ్ళి పిఠాపురంలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఎప్పుడు ఇద్దరు కలిసి ఒకే వేదికను పంచుకోలేదు. చాలా రోజుల తర్వాత ఇద్దరు కనిపించబోయే వేదిక ఇదే కాబట్టి అభిమానులు చాలా ఆతృతగా ఎదురు చూస్తున్నారు. సో మరి చూద్దాం, ఈ ఫంక్షన్ భారీగా సక్సెస్ అయ్యి సినిమా కూడా సక్సెస్ కావాలని కోరుకుందాం. ఇవి ఇప్పటి వరకు ఉన్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి పూరా లోకల్, యువర్ చాయిస్ ఫర్ లోకల్ వాయిస్.